అందరికీ నమస్కారం. నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు. నిన్న మనము సోషల్ మీడియాలో చూసాము, పల్నాడు జిల్లాకి 1200 కోట్ల రూపాయలతోటి రూరల్ వాటర్ తాగునీటి సమస్య కోసమని కేంద్రం నుంచి మరియు రాష్ట్రం బడ్జెట్ నుండి కేటాయించబడినటువంటి ఆ నిధులను ఒక్కసారి మా పల్నాడు ప్రాంతం వైపు చూడండి. పక్కనే నాగార్జున సాగర్ పెట్టుకొని భూగర్భ జలాలతోటి మార్చి మే నెల రాగానే అవి బోర్లు వెండిపోయి నీళ్ళు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా అనుపు రిజర్వాయర్ నుండి వాటర్ని తీసుకొచ్చినట్లయితే శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలియపరుచుకుంటుంది. ఇక్కడ పట్టణ ప్రాంత ప్రజల దృష్ట్యా, మాచర్ల నియోజకవర్గ దృష్ట్యా చూస్తే సుమారుగా వెల్దుర్తి మండలం చూస్తే, మాచర్ల మండలంలో చూస్తే 300 నుంచి 600 అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ బోరు నీళ్ళని త్రాగి ఫ్లోరిన్ ప్రభావంతో మంచాన్ని బారిన పడి కిడ్నీ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి ఇక్కడ ప్రజల్ని చూసాము. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని మీద మీకు దృష్టి ఉంటే, మీ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంటే, అనుపు రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ గ్రిడ్ని పెట్టమని ఇక్కడ ఉన్న పట్టణ ప్రాంత ప్రజలు మరియు నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున ప్రాధాన్యపడి అడుగుతున్నాము. మరి రీసెంట్గా 80 కోట్లతోటి అమృత 2 కింద బొగ్గవాగు డ్యామ్ నుంచి వాటర్ని మాచర్ల క్వారీకి తీసుకొచ్చేటువంటి ఒక ఇది విన్నాము. దాన్ని క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికై మీరు చొరవ చూపాలని చెప్పేసి 78 సంవత్సరాలు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఈరోజు నాగార్జున సాగర్ పక్కనే ఉండి మేము గొంతు జరుపుకోలేని పరిస్థితి చూస్తుంటే అభివృద్ధి ఎటువైపు ఉన్నదని చెప్పేసి ఒకసారి మళ్ళీ తెలియపరుచుకుంటున్నాను.